వివాహ దినాన వధూవరులను ఒకరి ముందు ఒకరిని నిలువబెట్టడానికి ముందుగా నలుగు వేసి సిద్ధపరచడం ఎంతో ఉత్సాహభరిత కార్యక్రమం. యేసుని ఎదుర్కోవడానికి సంఘం అనే వధువు సిద్ధపడడాన్ని మనసులో ఉంచుకొని సంతోషంతో ఈ కార్యం జరిగించాలి. నలుగేయరే అమ్మలారా
కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వధువ స్వాగతం నుంచి 24 చదువుతున్నాము. మరియు దేవుని యెహోవా నరుడు ఒక్కమంత మంచిది కాదు, వాడికి సాగిన సహాయము వాని కొరకు చేయనుకున్నాను. దేవుని యెహోవా స్తోత్రాలు. ఎప్పుడైనా దీవించండి, మీ కృపను బలపరచండి, ప్రతి అవసరం ప్రవర్తించండి. ఈ రోజు లేఖనాన్ని బోధిస్తున్నటువంటి దాసుని కొరకు మీకు వందనాలు. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి మండల నాయకులు బట్టి వారి సేవా పరిచయం కొరకు మీకు వందనాలు. వివాహం నడిపించడానికి వచ్చినటువంటి దేవాన్ని దాసులు డానియల్ అయ్యగారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. వచ్చిన సంఘాన్ని ప్రత్యేకించాలి. వచ్చిన వాళ్ళకు మేము బ్లెస్ చేసే కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. చాలా సంతోషం. ఇప్పటికి ఆలస్యమైంది. చాలా త్వరగా ఈ కార్యక్రమాన్ని దైవికంగా, ఆధ్యాత్మికంగా, ప్రార్థనాపూర్వకంగా, దీవెనకరంగా ముందుకు తీసుకెళ్ళడం. మాతో కూడా మరి ఆత్మీయ తండ్రి గారు మేజర్ ఆంతసింగయ్య గారు ఉన్నారు. వారు ఈ మండలానికి ఆత్మీయ తండ్రిగా ఉంటూ మండలాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారి సేవకులకు వందనాలు చెల్లిస్తూ వారు దేవుడి వాక్యాన్ని బోధించాలని వారికి అవకాశం ఇస్తున్నాం. దయచేసి వాక్యాన్ని చెప్పాలని కోరుకుంటున్నాం. దేవుడు మనకిచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి సమయాన్ని దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేద్దాం. మ్యారేజ్ అన్ని విషయాల్లో ఘనమైనది, బహు గొప్పదని చెప్పి మనకి పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తా ఉంది. ఘనమైనటువంటి వివాహాన్ని ఘనముగానే చేసుకోవాలి. అట్లాగే దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. దయచేసి కొద్దిసేపు మాట్లాడొద్దు. మీ గమనాన్ని ఉంచవలసిందిగా మనం చేస్తా ఉన్నాను. బాబు ఫోటోగ్రాఫర్స్ డిస్టర్బ్ చేయొద్దు. ఒక హాఫ్ అన్ అవర్ తొందరగా లైవ్ చేద్దాం, ఇబ్బంది లేదు. భోజనం చేసిన వాళ్ళు ప్రశాంతంగా కూర్చోండి. భోజనం చేయలేని వారు కొద్దిసేపు ఓపికలో ఉండండి. వివాహము తొందరగా అయిపోద్ది. ఎందుకంటే మన పరిశుద్ధ గ్రంథం ప్రకారము వివాహం అనేది దేవుడు కుదిర్చినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ఇష్టానుసారంగా చేసుకునేది కాదు. కేవలము దేవుని చిత్తము, దేవుని యొక్క ఇష్టము, అభీష్టం ఉంటేనే వీళ్ళు ఈ రీతిగా సిద్ధపడి వివాహానికి వచ్చినట్లుగా మనం తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన మధ్యలో రోషిని జస్ట్ వెయిట్.
పెళ్లి కుమార్తె మన మధ్యలో రోషిని ఉన్నారు. అట్లాగే పెళ్లి కుమారుడు భువనచంద్ర ఉన్నారు. దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ కపుల్. అంటే త్వరలో వారికి వివాహం 2-3 నిమిషాల్లోనో లేదా అరగంటలోనో వాళ్ళు వివాహ బంధంలోకి భార్యాభర్తలుగా అడిగడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళని ఆశీర్వదించడానికి, వారి గురించి ప్రార్థన చేయడానికి, ప్రభుపేట మనం అడగడానికి ఇక్కడ అందరం కూడా చేరి ఉన్నాం. ప్రేమతో మనందరినీ ఆహ్వానించినందుకు ఇరు పక్షాల కుటుంబాలకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. యేసయ్య ఇచ్చినటువంటి ప్రతి సమయాన్ని, ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకునే వారిగా ఉంటున్నాం. మరలా చెప్తున్నాను, నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాను, ఎవరైతే సమయాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు బహుగా అభివృద్ధి చెందుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బహుగా అన్నమాట. అంటే మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే చూడండి, పొలం పనులు చేసుకునే వాళ్ళు ఉదయాన్నే లేచి పొలంకి వెళ్ళిపోతారు. పొలం పనులు చేసుకొని వచ్చి తిని మళ్ళా మధ్యాహ్నం వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు పంటలు బాగా పండుతాయి. వారి యొక్క కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. ఆ సమయ పాలన అనేది మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాలి, చేయాలి. మనం ఒక మ్యారేజ్కి వెళ్తున్నామంటే మన సమయానికి వచ్చేయాలి. అలాగే పిలిచిన వారు సంతోషిస్తారు. మనం కూడా కొన్ని సందర్భాల్లో ఇతరులు పిలుస్తూ ఉంటాము, సమయానికి రాకపోతే మనం బాధపడుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. భువనచంద్ర అండ్ రోషిని వారి ఇరువురు ఈరోజు వారికి ఒక అద్భుతమైనటువంటి దినం. ఇది మెమరబుల్ డే వాళ్ళ లైఫ్లో. పుట్టినరోజు జ్ఞాపకం చేసుకుంటాము, మ్యారేజ్ రోజు జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే మ్యారేజ్ డే ఒక టఫ్ డే అది, అలాగే హ్యాపీ డే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారందరూ కూడా అర్థం చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటున్నటువంటి ఇద్దరు, అట్లాగే పెళ్లి అయిపోయిన వాళ్ళు, అలాగే పెళ్లి గురించి ప్రయత్నాలు చేసుకుంటున్న వారు కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనం అనుకున్నాం కదా, ఈ యొక్క ఐదారు చెప్పారంటే కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అనుకుంటారు. కాదు, అందరికి కూడా ఇవన్నీ కూడా వర్తిస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా ఘనమైనది. దేవుడు దీన్ని చాలా హానరబుల్గా ఇచ్చాడు మ్యారేజ్ని. అందుకని నరుడు ఒంటరిగా ఉండటము బాగుందని చెప్పి సాటి అయిన సహకారం చేస్తానని చెప్పి అవమానం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే మ్యారేజ్ దేవుడు డిసైడ్ చేస్తాడు. దేవుడికి ఇష్టమైనది, దేవుడికి ప్రీతికరమైనది. త్రియేక దేవుడు, ముగ్గురు కలిసినటువంటి దేవుడు, ఏక లక్షణాలు గుణ లక్షణాలు కలిగి ఉన్నటువంటి దేవుడు ఒక్కడే ఉన్నటువంటి ఆదామును జ్ఞాపకం చేసుకొని, ఒక్కడే ఉంటే బాగోదు, ఇతనికి సాటి అయిన సహకారం చేయాలని చెప్పి అవమానం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మ్యారేజ్ అవ్వాల్సిన వాళ్ళు, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మ్యారేజ్ని రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలి. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసినది కాబట్టి ఈ యొక్క వివాహాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. మనం సమాజంలో ఉంటున్నాం కాబట్టి, సంఘంలో ఉంటున్నాం కాబట్టి, కుటుంబ వ్యవస్థలో ఉంటున్నాం కాబట్టి, భారత సంస్కృతులు మనకు తెలుసు కాబట్టి, కల్చర్ అన్నీ తెలుసు కాబట్టి దేవుడు కూడా వీటిని ఏర్పాటు చేశాడు, వివాహాన్ని ఏర్పాటు చేశాడు. దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. ఎందుకంటే తర్వాత ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ అల్టిమేట్గా దేవుడు ఏర్పాటు చేసిన ఈ వివాహ వ్యవస్థని ప్రతి ఒక్కరూ కూడా రెస్పెక్ట్ చేయాలి. అందుకని ఆదాముకి తగినటువంటి సహాయ సహకారాన్ని అవమానం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు భువనచంద్రకి రోషిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. వాళ్ళు ఒకరికొకరు రెస్పెక్ట్ చేసుకోవాలి. వివాహ వ్యవస్థలోకి ప్రవేశించినప్పుడు ఒకరికొకరు రెస్పెక్ట్ చేసుకోవాలి, ఆనర్ చేసుకోవాలి, ప్రేమించాలి. వివాహం అయిపోయిన వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో మనం చేసినటువంటి ప్రమాణాలు మర్చిపోతూ ఉంటాం. ఎప్పుడైనా దేవుని బిడ్డలారా, చాలా ప్రమాణాలు చేస్తూ ఉంటాము. అన్ని విషయాల్లో నేను గౌరవిస్తాను, అన్ని విషయాల్లో నేను ప్రేమిస్తాను చెప్పి మనం ప్రమాణం చేస్తూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే మానవులకు ఉన్నటువంటి ఒక గుడ్ హ్యాబిట్ ఏంటంటే మర్చిపోతాం. ఇంపార్టెంట్ విషయాలు మర్చిపోతాము, అనవసరమైన విషయాలు గుర్తుపెట్టుకుంటాం. అది మానవులకు ఉన్నటువంటి గొప్ప లక్షణం అన్నమాట. అందుకనే ఈ వ్యవస్థలోకి పరిశుద్ధమైనటువంటి వివాహంలోకి ప్రవేశించుతున్నటువంటి భువనచంద్ర రోషిని రెస్పెక్ట్ ఇవ్వాలి. మ్యారేజ్ వ్యవస్థకి తమ యొక్క మ్యారేజ్ని రెస్పెక్ట్ చేసుకోవాలి, ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవాలి, ప్రేమించాలి.
ప్రేమించకపోతే తర్వాత ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అవి పెద్ద సమస్యలుగా మారుతూ ఉంటాయి. కాబట్టి రెస్పెక్ట్ అని అందుకని అంటాడు కదా సామెతలో, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఆడవాళ్ళు అని చెప్పి మనం తక్కువగా చూడాల్సిన లేదు. ఒకవేళ ఆడవాళ్ళు సంపాదిస్తుంటే భర్తలు ఏమైనా చేయకుండా ఉంటే భర్తని తక్కువ చూడాల్సిన అవసరం లేదు. ఇద్దరు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే విధంలో, ఒకరికొకరు గౌరవించుకునే విధానంలో, ఒకరికొకరు ప్రేమించుకునే విధానంలో ముందుకు కొనసాగాలి. అప్పుడే ఈ యొక్క వివాహ వ్యవస్థ అనేది పరిస్థితిగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయం రెండో విషయం చెప్తా ఉన్నాడు, వినండి దయచేసి. రెండో విషయం చెప్తా ఉన్నాను, డోంట్ లిసన్ ఎనీబడి. ఇది కొన్ని పరిశుద్ధ గ్రంథం మనకి క్లియర్గా తెలియజేస్తూ ఉంటుంది. కొన్ని బై ఎక్స్పీరియన్స్ పాస్టర్స్ చెప్తూ ఉంటారు, డోంట్ లిసన్ ఎనీబడి. ఎవరి మీ యొక్క వివాహ వ్యవస్థలో, మీ యొక్క బంధంలో ఎవరు ఏమి చెప్పినా సరే వినకూడదు. దయచేసి వినండి. ఎందుకంటే ఎవరైనా కుటుంబ వ్యవస్థగా ఏర్పడిన తర్వాత భార్యాభర్తలుగా సంతోషంగా అన్యోన్యంగా ఉంటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు చెప్పేవి మంచి విషయాలు చెప్తారు, తల్లిదండ్రులు చెప్పేవి మనకు బాగు చేస్తారని చెప్తూ ఉంటారు, తల్లిదండ్రులు మనం మేలుకొని చెప్తూ ఉంటారు. కానీ ఇతరులు చెప్పే కొన్ని సందర్భాల్లో చాలా ఆటంకాలు కలిగిస్తూ ఉంటాయి. సపోజ్ టీవీ సీరియల్స్, ఎక్కడ చూసినా సరే సీరియల్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు ఉమెన్ ముఖ్యంగా. ఆ సీరియల్స్లో ఏమిటి అంటే ఒకరి మీద ఒకరు ఎత్తులు, పై ఎత్తులు, పన్నాగాలు, లేకపోతే ఎవరు ఎలా పడాలని చెప్పి చూస్తూ ఉంటారు. అలాగే భార్య భర్తలు అన్యాయంగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో సొంత వాళ్ళే, తోడబుట్టిన వారే, లేకపోతే ఫ్రెండ్స్, లేకపోతే రక్త సంబంధాలే డిస్టర్బ్ చేస్తారని చూస్తూ ఉంటారు. ఒక్క అగ్గిపుల్ల చాలండి, ఒక్క అగ్గిపుల్ల ఒక అడుగునే తగలబెట్టేస్తూ ఉంటుంది. అలాగే ఇతరుల మాటలు మనం ఎప్పుడైతే వింటామో మన కుటుంబంలో లేనిపోయిన సమస్యలు తెచ్చుకుంటామని చెప్పి అర్థం చేసుకోవాలి. మనకి ఏదైనా సమస్యలు ఉంటే మనమే కూర్చొని పరిష్కరించుకోవాలి, మనమే మాట్లాడుకోవాలి. అంతకే ఆ పరిష్కారం దొరకలేదంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రతి సమస్యకి పరిష్కారాలు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకటి, ఈ యొక్క వివాహ వ్యవస్థను మనం రెస్పెక్ట్ చేయాలి, ప్రేమించుకోవాలి. రెండోది, ఎవరి మాట కూడా వినకూడదు, ఎవరి మాట కూడా. ఎందుకంటే అసూయతో కుటుంబాన్ని పాడు చేస్తారు. ఎవరైనా అభివృద్ధి చేస్తూ ఉంటే, ఎవరైనా హ్యాపీగా ఉంటే తట్టుకోలేని ప్రయత్నం పెట్టారు. సొంత వాళ్ళే ఒక్కొక్క సందర్భాల్లో ఎక్కడో చోట మనకు కావాల్సినటువంటి ఫిట్టింగ్లు పెట్టేస్తూ ఉంటారు. దయచేసి చాలా మెరుగుగా ఉండాలి. పూర్ణచంద్ర రోషిని అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ కూర్చున్న ప్రతి వారు అవ్వచ్చు, లేకపోతే మ్యారేజ్ గురించి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే అనుభవంతో చెప్తా ఉన్నాం. ఇక్కడ ఇలా కొన్ని వివాహ వ్యవస్థలు లేక కుటుంబాలు దెబ్బతింటి అంటే ఎవరో చెప్పినటువంటి విషయాల వల్లే, ఎవరో ఏదో చెప్పినటువంటి విషయాల వల్లే దెబ్బతింటా ఉన్నాయి. దాన్ని మనం జాగ్రత్తగా గమనించి మనకుంటే సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం మాట్లాడుకోవాలి. చివరిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రతి దానికి కూడా దేవుడు మనకి సమాధానాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. ప్రియ దేవుని వల్ల మూడవది అతి ఇంపార్టెంట్ చెప్తా ఉన్నాడు, ఉన్న దాంట్లో తృప్తిగా జీవించడానికి అలవాటు చేసుకోవాలి. ఇక్కడ అంతా కూడా వాక్య భాగంలో నుంచే నేను చెప్తా ఉన్నాను. ఒకటి, దేవుడు ఆదాముకి వివాహం చేస్తున్నాడు. రెండు, అవ్వ ఒక వ్యక్తి లేకపోతే అపవాది యొక్క మాటలు విని చేయకూడనటువంటి పని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడో విషయం కూడా అక్కడే దాగి ఉంది, అనవసరమైన వాటి గురించి ఆశపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఉన్నది చాలా ఇచ్చాడు దేవుడు, ఆ యొక్క ఏదైనా వనాన్ని ఇచ్చాడు, అన్నీ ఉన్నాయి, శ్రేష్టమని ప్రతి ఉన్నాయి. కానీ అక్కడ అపవాది ఆమెను తప్పుగా పట్టించినందుకు దేవుడు చేయడంతో పని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, అందుకనే ప్రతి కుటుంబంలో భార్యాభర్తల కుటుంబం అంతా కూడా తృప్తిగా జీవించాలి ఉన్నదాంతో. ఒక నిమిషం దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఇది పరిశుద్ధ వివాహ కార్యక్రమం. సమయం చాలా అయింది, 3 దాటిపోతుంది. ఇప్పుడు ఈ 3 గంటలకు వివాహాలు చేసే సందర్భం లేదు మాకు.
మీరు సహకరించండి, నిశ్శబ్దంగా ఉండండి. బయట భోజనాలు జరుగుతున్నాయి. ఎవరు కూడా లేవద్దు, తిరగద్దు, ఈ స్థలానికి రావద్దు. ఈ శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధ వివాహ కార్యక్రమాన్ని ప్రారంభం చేయబోతున్నాం. జాగ్రత్తగా మీరు ఆలోచించాలని ప్రభు నామంలో మనవి చేస్తున్నాం. ఇసుకపల్లి భువనచంద్ర అనే నేను పెద్దేటి రోషిని నీతో వివాహ స్థితి ప్రవేశించుటకు నాకు న్యాయమైన ఆటంకములు ఎరుగనని భయభక్తితో తెలియజేస్తున్నాను. పెద్దేటి రోషిని అను నేను ఇసుకపల్లి భువనచంద్ర అను నీతో వివాహ స్థితి ఎందు ప్రవేశించుటకు నాకు న్యాయమైన ఆటంకములు ఏమీను ఎరుగనని భయభక్తితో తెలియజేస్తున్నాను. నేను చెప్పిన తర్వాత నేను అంగీకారం చెప్పాలి. నీవు దేవుని నిర్ణయ ప్రకారము పరిశుద్ధ వివాహ స్థితి ఎందు ఏకీభవించి జీవించాలి. ఈ స్త్రీని నీవు న్యాయమైన పెట్టి భార్యగా చేర్చుకుని సౌఖ్యమందులు అసౌఖ్యమందులు ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి కాపాడి రక్షణ సైన్యములకు ఈమె వలన మట్టుకు ఏదైనా చేయుటకు ఇచ్చుటకు కోరగా ఆటంకపరచక లోకంలో ఉండి వారి యొక్క ఆత్మరక్షణ కొరకు ఆమె సంపూర్ణ సమర్పణను ప్రోత్సహించు నిన్ను నీవు పూర్వముగా సమర్పించుకుని మీరిరువురు జీవించకాల పర్యంతము ఈమెకే భర్తగా ఉందని వాకించుతున్నావా? అలాగే వాకించుతున్నాను. అలాగే వాకించుతున్నాను. నీవు దేవుని యొక్క నిర్ణయ ప్రకారము పరిశుద్ధ వివాహ స్థితి ఎందు ఏకీభవించి జీవించాలి. ఈ మనుషులు నీకు న్యాయమైన పెళ్లి భర్తగా చేర్చుకుని సౌఖ్యమందులు అసౌఖ్యమందులు ఈయనకు లోబడి సేవించి ప్రేమించి గణపరిచి కాపాడి రక్షణ సైన్యములకు ఈయన తన వలన మట్టుకు ఏదైనా చేయుటకో ఇచ్చుటకో కోరగా ఆటంకపరచక లోకములో నుండి వారి యొక్క ఆత్మరక్షణ కొరకు ఆయన సంపూర్ణ సమర్పణను నీవు ప్రోత్సహించు నిన్ను నువ్వు పూర్వముగా సమర్పించుకుని మీరిరువురు జీవించకాల పర్యంతము ఇతరుల ముఖం చూడక ఈయనకే భార్య ఉందని వాకించుచున్నావా? అలాగే వాకించుచున్నావా? ఓకే, దయచేసి పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు రండి. అయ్యా మోహన్ సుందర్ గారు తండ్రి చంద్రశేఖర్ గారు అండ్ ఉమాదేవి గారు ఈరోజు ప్రజలందరి ఎదుట ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమంలో మీ కుమారుణ్ణి అదేవిధంగా వారి మేనగోడల్ని నాయకులు ఎదుట సైన్యం ఎదుట ఏకం చేయబోతున్నారు. దయచేసి అమ్మాయి కుడి హస్తాన్ని అమ్మాయి కుడి హస్తాన్ని పట్టుకుని సంఘం ఎదుట మీరు కలపాలని మనం చేస్తున్నాం. అమ్మాయిని మధ్యలో అది కొంచెం అనుకున్నాను చెప్తాను మేడం. మీరు సార్ మేడం చేపట్టుకోండి, సార్ మేడం చేపట్టుకోండి, మీరు చేపట్టుకోండి. ఓకే, అలా పట్టుకోండి. కొంచెం వెనక్కి జరగండి, మా చేపట్టుకోండి చాలు. మీరు ఆంటీ గారు మా చేపట్టుకోండి, మా చేపట్టుకోండి చాలే. తీసుకొని కనపడుతుంది చూడాలి సార్. మీరు కొంచెం వెనక్కి జరగండి, మేడం గారు కనపడుతుంది. చాలు చాలు మేడం, మీరు ముందుకు రండి. చాలు, అలా ఉండండి. ఇలా చూడాలి సార్ అందరూ. ఈ కెమెరా ఓకే, ఇటు చూడండి, ఈ కెమెరా స్మైల్. ఓకే, అయిపోయింది. పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వాధికారి మీకు వందనాలు. ఇంతవరకునైనా మీ బిడ్డలు ఇరువురుగా బ్రతికారు. తల్లిదండ్రుల సమక్షంలో సేవకుల మధ్యలో సంఘం ఎదుట ఐక్యపరచబడి ఉన్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారిని ఐక్యపరచండి. ఘనమైన వివాహం జరిగించండి. ఈ పక్షుల కుటుంబాలను దీవించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇసుకపల్లి భువనచంద్ర అనే నేను పెద్దేటి రోషిని అను నిన్ను ఈ దినం మొదలు నాకు
న్యాయమైన పెళ్లి భార్యగాను ఈ రక్షణ యుద్ధమందు నా నిత్య సహవాసినిగాను అంగీకరించి దేవుని యొక్క పరిశుద్ధ నిర్ణయ ప్రకారము మేలునందును కీడునందును పేదరికమందును భాగ్యమందును సంతోషమందును దుఃఖమందును సౌఖ్యమందును అసౌఖ్యమందును మనలను వేరుపరచు వరకు నిన్ను ప్రేమించి ఆదరించుదనని యేసుక్రీస్తు యొక్క నిజమైన భక్తుల వలె తెలియజేసినందులకు ఈ స్థలమున్న యావన్ మందియు సాక్షులై ఉండబోరుచున్నాను. పెద్దేటి రోషిని అను నేను ఇసుకపల్లి భువనచంద్ర అను నీతో ఈ దినము మొదలు నాకు న్యాయమైన పెళ్లి భర్తగాను ఈ రక్షణ యుద్ధమందు నా నిత్య సహవాసినిగాను అంగీకరించి దేవుని యొక్క నిర్ణయ ప్రకారము మేలునందును కీడునందును పేదరికమందును భాగ్యమందును సంతోషమందును దుఃఖమందును సౌఖ్యమందును అసౌఖ్యమందును నిన్ను ప్రేమించి ఆదరించుదనని యేసుక్రీస్తు యొక్క నిజమైన భటురాలి వలె గౌరవముగా తెలియజేసినందులకు ఈ స్థలమందున్న యావన్ మందియు సాక్షులై ఉండగోరుచున్నాను. ఈ అద్భుతకరమైన ప్రభా తండ్రి, ఆనందకరమైన రోజును బట్టి నీకు వందనాలు. నా ప్రభా, నీ ప్రియ బిడ్డలైన ప్రభా భువనచంద్రను రోషిని మీరు జతపరచుచు వారిని ఏకపరిచి వారిని ఏక శరీరముగా చేస్తున్నందుకు నీకు వందనాలు. వారిరువురిని మీరు ఆశీర్వదించండి. ఈ దాంపత్యానికి తండ్రి, వారి వివాహానికి చిహ్నంగా ప్రభా ఈ తాళిని ప్రభా భువనచంద్ర రోషిని ఒక మెడలో కట్టబోచుండగా ఈ మంగళ సూత్రాన్ని ప్రభా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో ప్రతిష్ఠించి దీవించమని ఈ మనవులను యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ముందు వెళ్ళి తీసిన తర్వాత అప్పుడు మన సూత్రాన్ని తన మెడలో కట్టినాం. ఓకే, అందరు చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. సార్ ఒకసారి అలా పట్టుకోండి సార్. రక్షణ సేవలో యుద్ధము చేసిన ప్రకారము ఇప్పుడు నాకును నీకును జరిగిన వివాహ సంకల్పమునకు గుర్తుగా ఈ మంగళసూత్రమును ఈ మెడలో కట్టుచున్నాను. స్టార్ట్ చేయండి. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే
పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్రయమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే కళ్యాణం కమనీయం ఈ సమయం అతి
మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభ దినమున నవదంపతులను ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా నుండి కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే ఇహ పర సుఖములు మెండుగను సగి ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగ చేయుమయా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం
కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం, ఇది దేవుని కార్యం శుభతరుణం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం, ఇది దేవుని కార్యం శుభతరుణం. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం, ఇది దేవుని కార్యం శుభతరుణం. మీ గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. యేసు మీ గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం, ఇది దేవుని కార్యం శుభతరుణం. కురిసెను ఆనందాలు జత కలిసి
కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం దేవా ఈ సమయము చూపించు నీ కనికరము దీవించు దేవా ఈ సమయము చూపించు నీ కనికరము ఒంటరి బ్రతుకులు జంటగా మారిన కన్నుల పండుగ శుభవేళ ఒంటరి బ్రతుకులు జంటగా మారిన కన్నుల పండుగ శుభవేళ దీవించు దేవా ఈ సమయము చూపించు నీ కనికరము
ఓకే స్టార్ట్. DJ Harish from Dubai.
Exclusive DJ Sai Ganesh. 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 Sai Ganesh.